అమరావతి ఓఆర్ఆర్ కోసం ఇచ్చిన గెజిట్ను రద్దు చేసి రీనోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణకుమార్. ల్యాండ్ అక్విజిషన్ 2013 నిబంధనలను ప్రభుత్వం పాటించడం లేదని అన్నారు ఆయన. అబ్జెక్షన్ పీరియడ్, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సరిగా చేయలేదన్నారు. యజమానులకు సంప్రదించకుండా భూసేకరణ చేపట్టడం సరికాదన్నారు అరుణకుమార్. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కోసం ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ చేశారు అధ్యక్ష, నోటిఫికేషన్ వేశారు అధ్యక్ష. ఇందులో రైతులు వివిధ అంశాల మీద ఎక్కువ కన్సర్న్ చూపిస్తున్నారు అధ్యక్ష. అబ్జెక్షన్ పీరియడ్ ఏదైతే ఉందో అది 21 days ఇచ్చారు అధ్యక్ష. కానీ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం 2013 ప్రకారం మినిమం 60 to 69 days ఉండాలి అధ్యక్ష. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అది సరిగ్గా పూర్తి చేయాలి అధ్యక్ష. గ్రామ సభలు చేయాలి, లేకపోతే పబ్లిక్ హీరింగ్ చేయాలి. అది చేయకుండా ల్యాండ్ అక్విజిషన్కి ముందుకెళ్ళారు అధ్యక్ష. ల్యాండ్ ఓనర్స్ని కన్సల్ట్ చేయకుండా వాళ్ళ ల్యాండ్ని ఎక్వైజ్ చేయడం అనేది ఘోరం అధ్యక్ష. వాళ్ళ గజెట్ ప్రకారం 140 meters అన్నారు అధ్యక్ష. దాన్ని తీసుకొచ్చి 250 meters చేశారు. బఫర్ జోన్ వచ్చి 500 meters చేశారు అధ్యక్ష. దేశంలో ఎక్కడా కూడా ఇంత పెద్ద రింగ్ రోడ్డుకి ఇంత పెద్ద బఫర్ జోన్ లేదు అధ్యక్ష, ఇంత పెద్ద మీటర్స్ లేదు అధ్యక్ష. అధ్యక్ష, మరి ముఖ్యంగా మార్కెట్ ప్రైస్, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్లో మార్కెట్ ప్రైస్ లాస్ట్ 3 yearsలో ఎంత హైయెస్ట్ ప్రైస్ ఉంటే అంత హైయెస్ట్ ప్రైస్ ఇవ్వాలని చెప్పి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ చెప్తుంది అధ్యక్ష. కానీ దాన్ని ఫాలో అవ్వట్లేదు అధ్యక్ష. ఒకవేళ తీసుకున్న ల్యాండ్ యూజ్ చేయకపోతే గవర్నమెంట్ రిటర్న్ చేసి దానికి కాంపన్సేషన్ ఒకటి గవర్నమెంట్ ప్రపోజ్ చేయాలి అధ్యక్ష. దాని ఇంతవరకు కూడా గవర్నమెంట్ మాట్లాడలేదు అధ్యక్ష. ఈ గజెట్ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 ప్రకారం ఉందో దాని ప్రకారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష.